నమస్తే. రాష్ట్రంలో ఎక్కడ చూసినా హైడ్రా గురించే డిస్కషన్ అవుతా ఉంది. ఇదే నేపథ్యంలో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ని కూలగొట్టిన తర్వాత రాష్ట్రంలో దీనిపైన ఎక్కువ ఇంకా డిస్కషన్ మొదలైంది. అంటే రాజకీయాలకు కానీ మరో పక్కన సామాన్యులకు కానీ ఎవరికి కూడా హైడ్రా మినహాయింపు ఉండదు. ముఖ్యంగా ఏదైతే నాలాల పైన కానీ చెరువు అలాగే బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో కట్టినటువంటి వాటికి అస్సలు మినహాయింపు ఉండదు అని చెప్పేసి తెలియజేసేందుకు అక్కడ నాగార్జునది, మరో పక్కన కొంతమంది సామాన్యులను సైతం కూడా ఇళ్లన్నీ కూడా కూల్చివేయడం జరిగింది. బిల్డింగ్లన్నిటి కూడా నేలమట్టం చేయడం జరిగింది. అంటే దీంట్లో ఒక ప్రభుత్వం ఒక చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా కూడా ఒక మెసేజ్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకని ఈ హైడ్రా ఎవరికి కూడా అతీతం కాదు. ఎవరైనా కానీ నాలాల పైన కబ్జాలు చేసినటువంటివి కానీ చెరువులు కుంటల పైన కట్టినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఎవరికి సైతం మినహాయింపు ఉండదు. కాబట్టి అన్నింటినీ కూడా కూల్చేస్తామని చెప్పేసి ఒక సంకేతాన్ని ఇప్పటికే సమాజానికి, తెలంగాణ సమాజానికి, అలాగే ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళకి సంకేతాలను పంపించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అవుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే లోటస్ పాండ్లో కట్టినటువంటి జగన్ ఇల్లు ఇప్పటికే రకరకాలైనటువంటి డిస్కషన్ కావడం జరిగింది. గతంలో మనం చూసుకోవడం జరిగింది. ఇదే సంబంధించింది ఇక్కడ మనకు వెనకాల కనబడతా ఉంటుంది. ఇదే జగన్ సంబంధించినటువంటి ఇంటి గోడలని జేసీబీ కూల్చేస్తున్నటువంటి పరిస్థితి. జేసీబీ ఇంతకుముందే గత 2-3 నెలల క్రితమే అనుకుంటా ఇది అక్కడ అక్రమమైనటువంటి కట్టడాలు కట్టడం జరిగింది. ఇదంతా కూడా రోడ్డుకు ఆనుకొని కట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాహనదారులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఏదైతే వాళ్ళు అక్కడ స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు, మున్సిపాలిటీ అధికారులంతా కూడా అక్కడ ఆ ఇంటికి పక్కన కట్టినటువంటి ఎవరైతే సెక్యూరిటీ కోసం ఏదైతే జగన్ అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో హైదరాబాద్కు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆయన లోటస్ పాండ్లోనే ఉంటాడు. లోటస్ పాండ్లో కట్టినటువంటి ఈ ఇంట్లోనే ఉంటాడు. ఇక్కడనే ఈ యొక్క జగన్ ఇంటికి ఆనుకొని షర్మిల ఇల్లు కూడా ఉంటుంది. షర్మిల సంబంధించినటువంటి ఇంటికాడ ఎక్కడ కూడా అక్రమమైనటువంటి నిర్మాణం అంటే మీన్స్ పక్కన గోడ, ఆ దారికి అడ్డంగా ఎక్కడ గోడ లేదు. కానీ ఇక్కడ ఈ గోడలు కూల్చేస్తున్నటువంటి ఏదైతే ఉందో ఈ జేసీబీ కూల్చేసేది పూర్తి స్థాయిలో ఇది జగన్కు సంబంధించినటువంటి ఆ ఇంటి ముందట ఉన్నటువంటి గోడ. ఈ గోడని జిహెచ్ఎంసీ అధికారులు అప్పుడే మున్సిపల్ సిబ్బంది సైతం కూడా మొత్తం దీని అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీని అంతా కూడా కూల్చివేయడం జరిగింది. దీనిపైన మరి రకరకాలైనటువంటి చర్చ నడిచింది. ఏమని ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన గురువుగా పేరొందినటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అయింది. కాబట్టి చంద్రబాబుకి అలాగే జగన్కి కొంత విభేదాలు ఉన్నాయి. అంతేకాకుండా రేవంత్ రెడ్డికి జగన్ కూడా కొంత సాయత్యం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా అక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం జగన్ శుభాకాంక్షలు తెలపలేదు అనేది ప్రధానంగా తెలుస్తూ ఉంది. దీనిపైన కొంత ఎందుకు తెలపలేదు అంటే అక్కడ చంద్రబాబుకి అలాగే వాళ్ళకు వైరుధ్యం, అంతేకాకుండా ఇక్కడ టీడీపీతో సత్సంబంధాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సైతం కూడా ఆయనకు రేవంత్ రెడ్డి కాబట్టి అక్కడ జగన్ శుభాకాంక్షలు తెలపలేదు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో కూడా వైరుధ్యం ఉంది. కాబట్టి అందుకోసమే ఇక్కడ గోడలను కూడా కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రకరకాలైనటువంటి చర్చ నడుస్తుంది. ఇప్పుడు కూడా ఇదే చర్చ నడుస్తూ ఉంది. అంటే రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి ఇక్కడ జగన్ ఇంటి పైన దాడి చేస్తూ ఉన్నారు బుల్డోజర్లతో హైడ్రాని అడ్డు పెట్టుకొని అనేది. ఇదంతా కూడా ట్రాష్. ఇది హైడ్రాకి ఇది ఎక్కడ పరిమితులు లేవు. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డికి పగనో ప్రతీకారమో తీర్చుకోవాలంటే వాళ్ళ తమ్ముడు అయినటువంటి తిరుపతి రెడ్డి, వాళ్ళ అన్న అయినటువంటి తిరుపతి రెడ్డికి నిన్న మొన్న నోటీసులు ఇవ్వడం జరిగింది. నాగార్జున సంబంధించినటువంటి కన్వెన్షన్ను కూల్చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడ్డది. కానీ దీంట్లో ఎక్కడ కూడా మినహాయింపులు కనబడట్లేదు. ఎవరికి కూడా మినహాయింపులు కనబడట్లేదు. ఇదే చంద్రబాబు నాయుడు శిష్యుడానో లేకపోతే రేవంత్ రెడ్డికి పడకపోవడంతో అనేది కాదు. మొత్తం ఇదంతా కూడా లోటస్ పాండ్ అనేది, లోటస్ అంటేనే ఇక్కడ పాండ్ అంటేనే ఇక్కడ ఒక కుంట చెరువు అని అర్థం. అలా లోటస్ పాండ్లో జూబ్లీ హిల్స్లో మరి అతి విశాలమైనటువంటి పెద్ద పెద్ద భవనాలు మరి కట్టినటువంటి ఈ యొక్క జగన్ ఇల్లు సైతం లోటస్ పాండ్ చెరువుకి ఆనుకొని కట్టడం జరిగింది అనేది ప్రధానంగా వినిపిస్తూ ఉన్నటువంటి బాట. దీన్ని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కానీ రెవెన్యూ సిబ్బందితోటి అక్కడ కొలతలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్ జోన్లో ఉందా, ఏ జోన్లో ఉన్నది అన్నటువంటి దానిపైన మరి వాళ్ళందరూ కూడా కొలతలు తీసుకున్నట్టుగా రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ టార్గెట్ అంతా కూడా జగన్ ఇల్లే కావచ్చు అన్నటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. అది ఎకరాల లోపే ఉన్నది. జగన్ ఇల్లు కేవలం 1 గుంటలో 2 గుంటల్లో ఉన్నటువంటిది కాదు.
అది ఎకరాల ల్యాండ్లు ఒక దరిదాపుగా ఎకరం ల్యాండ్లో ఒక సువిశాలంగా కట్టినటువంటి ఒక పెద్ద బిల్డింగ్గా అక్కడ మనకు పోతే కనపడతా ఉంటుంది. అది ఆ బిల్డింగ్ నిజంగా కూడా చాలా అన్ని రకాలైనటువంటి హంగులతోటి కట్టినటువంటి ఇల్లు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే హైదరాబాద్లో లోటస్ పాండ్ను కట్టడం జరిగింది. ఈ లోటస్ పాండ్ని కూల్చాలన్నటువంటి ఒక ప్రయత్నం హైడ్రా చేస్తూ ఉంది. ఆ ప్రయత్నం మీన్స్ ఏదో కక్షపూరితంగా కూడా కాదు, అక్కడ ఉన్నటువంటి నిబంధనల మేరకే హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలే కావచ్చు, మరో పక్కన ఆ యొక్క పరిధి బఫర్ జోన్లోకి వస్తుందా లేకపోతే చెరువు పరిధిలోకి వస్తుందా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటుందనేది మరి దానిపైన ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ తయారు చేసి రెవెన్యూ అధికారుల సమక్షంలో జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులే కావచ్చు, వీళ్ళందరూ కూడా మెజర్మెంట్ తీసుకున్న తర్వాత దీన్ని కూల్చాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నటువంటి అంశం. దీనిపైనే మరి ప్రధానంగా హైడ్రా సైతం కూడా దృష్టి పెడతా ఉంది. హైడ్రాకి ఎక్కడ కూడా మినహాయింపులు లేవు, అంటే వీళ్ళు వాళ్ళన్నటువంటి మినహాయింపులు ఏమి లేవు. ఈరోజు కూడా మనం 2 చోట్ల కూడా చూసుకోవడం జరిగింది. ఒక పక్కన శంషాబాద్ దగ్గర, ఇంకొక పక్కన రాజేంద్ర నగర్ దగ్గర, ఇక్కడ కూడా హైడ్రా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పెద్ద బడా బాబులకు సంబంధించినటువంటి వాళ్ళే కూడా కూల్చాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వారం రోజులుగా ఎక్కడ కూడా పెద్ద నాయకుల ఇండ్లనో లేకపోతే వాళ్ళ ఫామ్ హౌస్లను, వాళ్ళ కన్వెన్షన్లను, వాళ్ళ ఫంక్షన్ హాల్లను కూల్చివేసినటువంటి దాఖలు కనపట్లేదు. అంటే చిన్న చిత్తగా వాళ్ళపైన 1-2 బిల్డింగ్ల పైన దృష్టి సారించినటువంటి హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఒక బడా నాయకునికి సంబంధించినటువంటి ఆ ఫామ్ హౌస్ని కానీ ఇల్లునే కానీ కూల్చేసేటువంటి ప్రయత్నం ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి దానిపైన చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే సమాజానికి ఒక రకంగా తెలవాలి. కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి ఈ మధ్యలో, పేదవాళ్ళ ఇల్లు కూలుస్తారా, ఇక్కడ మాకు నోటీసులు ఇవ్వ ముందుకే కూల్చడం ఏంది, 25 సంవత్సరాల కాల నుంచి మేము ఇదే గల్లీలో ఉంటా ఉన్నాం, మా యొక్క ఇల్లును కూల్చడం ఏంటి, మీకు ముంగట పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి, పెద్ద పెద్ద సంబంధించినటువంటి బడా నాయకుల ఇల్లు ఉన్నాయి, మరి వాళ్ళ ఇల్లు కనబడతలేవు అన్నటువంటి రకరకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆ విమర్శల నుంచి కొంత చెక్ పెట్టేందుకు ప్రజల నుంచి ఆ విధమైనటువంటి ఏదైతే దృష్టి ఉందో పేదవాళ్ళ పైనే రేవంత్ రెడ్డి తీర్చుకోవడమే కావచ్చు, హైడ్రా ఈ ప్రతీకారం ఏంటి అన్నటువంటి చర్చ నడుస్తూ ఉంది. మరి ఈ చర్చను ఈ చర్చకు కొంచెం చెక్ పెట్టి బడా నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళపైన కూడా రేపో మాపో హైడ్రా చర్యలు తీసుకుపోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎఫ్టీఎల్ పరిధిలో ఎక్కడున్నప్పటికీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉన్నటువంటి చాలా చెరువు పరిధిలో అన్యాక్రాంతమైనటువంటి ల్యాండ్లని, అన్యాక్రాంతమైనటువంటి చెరువులని రక్షించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో జరిగేటువంటి హైడ్రా యొక్క కూల్చివేతలు నెక్స్ట్ ఆ యొక్క బుల్డోజర్లు మరి ఇక్కడ ఉన్నటువంటి జగన్ ఇంటికి ఏమన్నా వెళ్ళబోతా ఉన్నాయా, జగన్ ఇంటికి వెళ్ళినట్టయితే ఆయనకు సంబంధించినటువంటి నోటీసులు ఏమైనా ఇస్తారా, నోటీసులు ఇవ్వక ముందుకే అదేమన్నా దాని అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటిపైకి వెళ్ళి మరి కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తారా లేదనేది కూడా చూడాలి. దీనిపైన రకరకాలైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. చంద్రబాబుకు శిష్యుడే కావడంతో ఇది అవుతుంది అనేది కేవలం ఊహాజనితమైనటువంటి వార్తలని చెప్పేసి కొంత చర్చ నడుస్తూ ఉంది. ఏది ఉన్నప్పటికీ ఇప్పుడు జనితమైనప్పుడు కూడా రేపు ఒకవేళ కనుక ఈ యొక్క లోటస్ పాండ్కు సంబంధించినటువంటి చెరువుకు దగ్గరలో చెరువుకు బఫర్ జోన్లో కనుక కట్టినట్టయితే ఉంటే ఇక్కడ జగన్ ఇల్లు కూడా కూల్చివేసేటువంటి ప్రయత్నం చేయబోతా ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే దుర్గం చెరువుల పరిధిలో ఉన్నటువంటి చాలా ఇండ్లకి పెద్ద పెద్ద న్యాయవాదుల ఇండ్లకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే సుమారుగా 224 ఇండ్లకి పెద్ద పెద్ద భవంతులకి అక్కడ ఎవరికి కూడా న్యాయవాదులకు మినహాయింపు లేదు. మరో పక్కన న్యాయమూర్తులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఇల్లు కూడా ఉన్నాయని తెలుస్తూ ఉంది. రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఐపీఎస్కు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క హౌజులు కూడా అక్కడ ఇండ్లు కూడా ఈ సంబంధించినటువంటి దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నాయి. ఆ దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లకు ఇచ్చినటువంటి నోటీసులు ఎవరికి కూడా మినహాయింపు లేదు అనేది తెలుస్తూ ఉంది. కాబట్టి రేపో మాపో ఇక్కడ జగన్ ముఖ్యమంత్రి ఏం లేడు, కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా ఆయన దర్దాపుగా ఆయన యొక్క కార్యాచరణ ఎక్కడ కూడా కనపడట్లేదు. ఆయన యొక్క సంబంధించినటువంటి అది ఆగిపోయింది. ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాపర్టీ ఉందో ఈ ప్రాపర్టీ కనుక ఇల్లీగల్ అని తేలినట్టయితే ఖచ్చితంగా ఈయన పైన చర్యలు తీసుకునేందుకు, ఈయనకు ఎవరు పర్మిషన్స్ ఇచ్చిందో ఆ అధికారులపైన చర్యలు తీసుకునేందుకు, ఈ ఇల్లును ఒకవేళ కనుక బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్టయితే ఆ ఇంటిని సైతం కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన ఓడిపోగానే కేవలం 10 రోజుల సందర్భంలోనే ఆయన జగన్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయి అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజులలోనే ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి జగన్ లోటస్ పాండ్లో కట్టినటువంటి ఆ యొక్క బిల్డింగ్ ముందట ఉన్నటువంటి ఆ గోడల్ని కూల్చివేయడం జరిగింది మున్సిపల్ అధికారులు. ఇప్పుడు దర్దాపుగా 8 నెలల కాలం అయితే ఉన్నది. మరి ఈ 8 నెలల కాలంలో మరి ఈ యొక్క అక్రమమైనటువంటి నిర్మాణం అని చెప్పేసి కనుక తేల్చినట్టయితే దీనిపైన కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధపడతా ఉన్నారు. ఒకవేళ జగన్ ఇంటికే ఆనుకొని ఉన్నది షర్మిల ఇల్లు.
అది ఇది ఆనుకొని ఉంటుంది దరిదాపుగా. మరి అక్కడ షర్మిల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో. మరి ఈయనది కనుక ముట్టుకున్నట్టయితుంటే రేపు ఆమెది కూడా ముట్టుకోవాల్సి వస్తుంది. ఆమెమో అక్కడ ఇక్కడ పీసీసీ అధ్యక్షుడిగా ఈయన పనిచేయడం జరిగింది. ఇప్పుడు పీసీసీ అధ్యక్షురాలుగా అక్కడ ఆమె పనిచేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆమె కాంగ్రెస్ పార్టీలో మరి ఒక కీలకమైనటువంటి నేత ఆమె ఇప్పుడు. మరి ఆమె ఇల్లు కూడా ముట్టుకుంటారా లేదనేది కూడా చూడాలి. ఈ ఇల్లు ముట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ ఇల్లు కూడా ముట్టుకోవాలి. ఎందుకంటే దీనికి ఆనుకొని ఉన్నాయి కాబట్టి. చూద్దాం మరి రేవంత్ రెడ్డి యొక్క చర్యలు కానీ మరి దీనిపైన వస్తున్నటువంటి వార్తల పట్ల మరి ఏ విధంగా ఉంటుంది. మరి ఒక పక్కన ఇంతకుముందే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కొంత రంగనాథ్ గారు కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. మరి ఆయన పైన మరి మేమైతే ఏమి నోటీసులు ఇవ్వలేదు, మరి ఏంటి అనేది తెలియట్లేదు, మరి మేము ఇవ్వలేదు, ఏమైనా రెవెన్యూ అధికారులు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిలో లేదో మనకైతే తెలియదు అన్నటువంటి ఆయన కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక చెరువు పరిధిలో ఉన్నట్టయితే ఆయనకు కూడా ఇవ్వాలి, ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఆయనకు కూడా ఇవ్వాల్సిందే. ఒకవేళ కనుక రంగనాథ్ గారి ఈ కమిషనర్ ఎవరైతే ఉన్నారో కమిషనర్ ఇల్లు ఉన్నప్పటికీ ఆయన కూడా నోటీసులు అందాల్సిందే. ఎవరికి కూడా మినహాయింపు లేదు అనేది తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ హైడ్రాని పూర్తి స్థాయిలో ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. హైడ్రాకి ఇంకా అదనపు బలగాలు ఇవ్వాలి, అదనపు కార్యాలయం ఇవ్వాలి, అదనపు బాధ్యతలు అప్పగించాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా కార్యాచరణ సిద్ధమవుతూ ఉన్నది. అందుకోసం అని చెప్పేసి ఈ సిబ్బంది లేకపోవడంతో, మిషనరీ ఎక్కువ లేకపోవడంతో కేవలం 1-2 బిల్డింగ్ల వరకే కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ రేపో మాపో దీనికి ఇంకా అదనపు సిబ్బందిని కేటాయించి మరి ఎక్విప్మెంట్స్ని సైతం కూడా ఏదైతే కూలగొట్టేటువంటి యంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తెప్పించేటువంటి ప్రయత్నం ఇప్పుడు రేవంత్ సర్కార్ చేయబోతా ఉంది. దానికోసం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని సైతం కూడా కమిషనర్ రంగనాథ్ కలిసినట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఈ యొక్క హైడ్రా కూల్చివేతలు ఎక్కడి వరకు వెళ్తాయి, ఎంతవరకు వెళ్తుంది, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వీళ్ళు వెళ్ళినట్టు ఉంటే మరి దాన్ని ఆపేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా, దీంట్లో ఉన్నటువంటి బడా నేతలని ఏ విధంగా హైడ్రా తీసుకుంటుంది, దీంట్లో ఉన్నటువంటి పేదల ఇళ్లను కూల్చడం వరకు పరిమితం అవుతుందా లేకపోతే బడా బాబుల ఇళ్లను కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ రంగనాథ్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏమైనా తీసుకుంటారా లేదనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.